పద్మ కింజల్క కషాయం. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? పద్మ కింజల్క కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పద్మకేసరాలు, శతావరి చూర్ణం, వాసా చూర్ణం, అపామార్గ చూర్ణం, ముస్తా చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసేద్దాం. అంటే ఇప్పుడు మరి మానసికంగా దృఢంగా అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి అని అన్నారు కదా, అది ఈ రోజుల్లో చాలా మందికి, నార్మల్ వాళ్ళకి కూడా అలా ఉండట్లేదు కదా, మరి అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇది చిన్నపిల్లల కోసం అనమాట. సో చిన్నపిల్లల్లో మెయిన్ గా మెంటలీ రిటార్డెడ్ కానీ, లేకపోతే హైపర్ యాక్టివ్ గా ఉండడము, లేకపోతే కొంచెం మనకి వినికిడి శక్తి తక్కువగా ఉండడం, అలా చిన్న చిన్న డిసార్డర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఔషధాన్ని రెగ్యులర్గా కూడా వాడచ్చు వాళ్ళు, కనీసం ఒక 40 అంటే ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ వరకు. అయితే వాళ్ళలో కొంచెం మనం డెవలప్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, శతావరి చూర్ణం 1 స్పూన్. ఓకే, వాసా చూర్ణం, ఆరగ్వద 1 స్పూన్, ఆరగ్వద 1 స్పూన్, ముస్తా చూర్ణం 1 స్పూన్. ఓకే, సో ఇవన్నిటిని కూడా మంచిగా మనం మిక్స్ చేసి, ఇది మనం రోజుగా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడు మనం పద్మ కేసరాలు అనుకున్నాం కదా, సో ఇవి లోటస్ ఫ్లవర్ లో ఉన్నటువంటి రెక్కలు అనమాట. లోటస్ ఫ్లవర్ తెచ్చుకొని రెక్కలను తీసుకుంటే మనకి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఒక చిన్నది అంబ్రెల్లా షేప్ లాగా ఉంటుంది కదా, దానిలో చిన్న చిన్నగా ఇలా స్టేమెన్స్ వస్తాయి అనమాట. సో వీటిని తీసుకొని మనం చేసుకున్నటువంటి కషాయంలో మనం పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని అలా మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఒక 1 మంత్ పాట ఎగ్జాక్ట్ 1 మంత్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలా, బయటనే పెట్టాలి కదా? ఓకే, సరే. అయితే ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని చక్కగా మరిగించుకున్నాం. ఒక గ్లాస్ సరిపోతుందా? ఒక గ్లాస్. ఓకే, 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాము. ఇవి కొద్దిగా మరిగాక అప్పుడు మనం పౌడర్ వేసుకున్నాం. ఓకే, పౌడర్ కాబట్టి మనకి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఒకవేళ మనం రా మెటీరియల్ తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఖచ్చితంగా అది బాయిల్ అవడానికి టైం పడుతుంది, కాబట్టి నీళ్ళు పోసినప్పుడే మరిగేటప్పుడే వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మీరు ఇది చిన్న వాళ్ళకి అన్నారు కదా, చిన్న పిల్లలకి అని చెప్పి, చాలా మంది పెద్దవాళ్ళు కూడా అలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం అలా సిమిలర్ కండిషన్స్ లో, అంటే ఆల్జిమర్స్ అనేసి, మతిమరుపు, నత్తి రావడం, లేకపోతే సరిగ్గా మాట్లాడలేకపోవడం, అలాంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి, పెద్దవాళ్ళకి? చిన్నపిల్లలు అంటే మనం 1 year నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 year ఉన్న పిల్లలకు మాత్రం 5 to 10 ml మాత్రం ఇవ్వాలి. సో కొంచెం గ్రాడ్యువల్ గా పెరుగుతున్నప్పుడు 6-7 years వచ్చినప్పుడు 10 to 15 ml వరకు ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి మాత్రం 20 to 30 ml వరకు ఇవ్వచ్చు. ఓకే, సో అయితే నీళ్ళు మసాలా స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వేసేసుకున్నాం. పౌడర్ 1 స్పూన్ వేసేసుకున్నాం. సో చూసారు కదా, ఈ మిక్సర్ మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు 1 స్పూన్ తీసేసుకుందాము. 1 స్పూన్ వేసుకున్నాము. ఇది కూడా వేసేనా? సో అంటే ఇప్పుడు మనం ఈ ఔషధాన్ని ఇచ్చే ముందు ఒక కంప్లీట్ పువ్వుకున్న రేఖలు, ఒక పువ్వుకున్న రెక్కలు మొత్తం సరిపోతాయి. ఓకే, చూసారు కదా, ఇవన్నీ కూడా ఆ లోపల పువ్వు రేఖలు తీసేస్తే లోపల ఉంటుంది కదా స్టేమెన్స్, ఆ లోపల అవి అన్నమాట మనం వేసింది లోటస్ ఫ్లవర్కి. ఒకవేళ మీకు పువ్వులు దొరకడం కష్టం అవుతుంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ స్టేమెన్స్ని ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని డ్రై రోస్ట్ చేసి అది కూడా పౌడర్ చేసుకొని దీనిలో మిక్స్ చేసేయచ్చు. సో అలా కూడా, కానీ ఫ్రెష్గా చేసినప్పుడు ఎప్పుడైనా దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆపేయచ్చు, ఒక పొంగు చిన్నగా సరిపోతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు రాత్రి పూట తీసుకోవాలా, పొద్దున పూట తీసుకోవాలా? పరగడుపున తీసుకోవాలి. సో పరగడుపున అట్లీస్ట్ చిన్నపిల్లలకి మనం చెప్పాం కదా 5 to 10 ml, లేదంటే 10 to 15 ml వరకు తీసుకోవాలి. పెద్దవాళ్ళకి మాత్రం 20 ml వరకు తీసుకోవచ్చు, 20 to 25 ml వరకు. రోజుకి ఒకసారి సరిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఒక 40 days వరకు కంటిన్యూస్గా వాడాలి. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. సో దీంతో పాటుగా మనం తీసుకునే ఆహారంలో కూడా మంచిగా
హెల్దీ ఫుడ్ని అంతా కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మానసిక వికాసానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మందు తాగేసేసాం కదా ఆరోగ్యంగా ఉంటామా అని చేయకూడదు. ఫిజికల్ ఎక్సర్సైజ్, తీసుకునే ఆహారంలో ఎలా అన్నీ ఉండాలన్నమాట. పౌష్టికాహారం ఉండాలి, దాంతో పాటుగా మెడిసిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, డన్. అయితే ఇప్పుడు మనం గ్లాస్లో తీసేసుకుంటాం, స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే, అవి నవిలి తింటే చేదుగా ఉంటాయి అంటారా? అట్లా తినచ్చు. మనం వేసుకున్నటువంటి పౌడర్స్లో ఎప్పుడైనా ఏదైనా కొంచెం మట్టి అలాంటిది ఇబ్బంది అవుతుందని ఒక స్పూన్. సో మనం ఇవి తినేసేయచ్చు. సో ఇంకొక ప్రయోజనాలు ఏంటంటే ఇది మానసిక వికాసానికే కాకుండా మనకి ఆరోగ్య దృష్ట్యా అంటే మా డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అంటే ఎందుకు ఇన్నిసార్లు మనం ప్రతి తినే ఆహారంలో డైజెషన్ బాగుండాలి అంటామంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోతే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ రోగాలు, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్, అన్ని రోగాలకి ముఖ్య కారణం మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడమే. అందుకనే ఏది తీసుకున్నా మన జీర్ణాశయం బాగుంటే ఏ వ్యాధులు వచ్చినా కానీ తొందరగా మనకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సో శారీరక మానసిక ఆరోగ్యానికి హితకరంగా ఉండేటువంటి పద్మ కింజలిక కషాయం రెడీగా ఉంది. విన్నారు కదా, పద్మ కింజలిక కషాయం ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది పరగడుపున చిన్నవాళ్ళు అయితే 15 ml తీసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే 20 ml తీసుకోవచ్చు. ఎన్ని డేస్ అంటే ఎవ్రీడే ఫాలో అవ్వకూడదు, ఒక 40 days కదా. సో ఒక 40 days ఫాలో అయ్యి మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కావాలి అనుకుంటే కనుక యూజ్ చేయాలన్నమాట. అలాగే ఏ మెడిసిన్ అయినా సరే మరీ కంటిన్యూస్గా ఉపయోగిస్తే అది పని చేయడం అనేది మానేస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అవసరమైన వాళ్ళు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పద్మ కింజలిక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పద్మకేసరాలు, శతావరి చూర్ణం, వాసార్ చూర్ణం, అపామార్గ చూర్ణం, ముస్తా చూర్ణం. పద్మ కింజలిక కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 చెంచా శతావరి చూర్ణం, 1 చెంచా వాసా చూర్ణం, 1 చెంచా అపామార్గ చూర్ణం, 1 చెంచా ముస్తా చూర్ణం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా ముందుగా కలుపుకున్న మిశ్రమము అలాగే కొన్ని పద్మకేసరాలు వేసి కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే మానసిక వికాసానికి, శరీరానికి, శారీరక మానసిక ఆనందానికి ఎంతో ఉపయుక్తకరమైన పద్మ కింజలిక కషాయం రెడీ.